హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడటలేదు వెబ్ సిరీస్ని చూశాను. యాక్టెడ్ బై రాజీవ్ కనకల గారు అండ్ డైరెక్టెడ్ బై పోలూరు కృష్ణ. నియర్లీ ఒక్కొక్క ఎపిసోడ్ 20 to 30 minutes రన్ టైంతో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. సో సిరీస్ చూసిన తర్వాత నాకైతే ఓకే ఓకే అనిపించింది. రీజన్స్ ఏంటంటే సిరీస్లో ఉన్న మెయిన్ పాయింట్ బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషనే చాలా రొటీన్గా ఉంటుంది. అండ్ సిరీస్ పేపర్ మీద బాగానే ఉంటుంది కానీ టెక్నికాలిటీస్లో చాలా ఫ్లాస్ అండ్ మిస్టేక్స్ ఉన్నాయి. సిరీస్ చూస్తున్నప్పుడు మధ్యలో సీరియల్ టైప్ ఫీల్ వస్తూ ఉంటుంది. మేబీ డైరెక్టర్ సీరియల్ని డైరెక్ట్ చేయడం వల్ల ఇంకా అదే లూప్లో ఉండి తీసాడేమో, అందుకే అలా ఉంది. కానీ మిగతా సిరీస్లో లాగా స్లోగా ఏం స్టార్ట్ అవ్వదు. స్టార్టింగ్ నుంచి మంచి మంచి ఫన్నీ సీక్వెన్స్ వస్తూ బాగానే ఎంగేజ్ చేశారు. స్టోరీ విషయానికి వచ్చేస్తే ప్రసాదరావుకి స్వాతి అనే కూతురు ఉంటుంది. స్వాతికి హైదరాబాద్లో జాబ్ రావడంతో అక్కడనే స్టేయింగ్ కోసం ఒక హాస్టల్లో రూమ్ తీసుకుంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత స్వాతి మిస్ అవుతుంది. సో స్వాతి మిస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలా డీల్ చేశారు అనేది స్టోరీ. సిరీస్లో కాస్టింగ్ కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మెయిన్ క్యారెక్టర్స్ కాస్టింగ్ బాగానే ఉంది కానీ సైడ్ క్యారెక్టర్స్ కాస్టింగే కొంచెం తేడా కొట్టింది. అసలు పోలీస్ స్టేషన్లో లైటింగ్ ఎందుకు గ్రీన్ లైటింగ్ ఉంటుందో నాకైతే అర్థమే కాలేదు. నార్మల్గా పోలీస్ స్టేషన్ అంటే ఆరెంజ్ లైటింగో లేదా బ్రైట్ లైటింగ్లో అయినా ఉండాల్సిందే. కానీ పవర్ సర్క్యూట్ పోయినట్టు మొత్తం చీకటిగానే చూపిస్తారు అసలు. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఒక సిచ్యువేషన్లో సౌండ్ ఎఫెక్ట్స్ వాడతారు. లైక్ రజనీకాంత్ నరసింహ సినిమాలో షెట్టి సిరేస్తే వచ్చే సౌండ్ ఎఫెక్ట్ అది. ఆ సిరీస్లో అంత ఎమోషనల్ సిచ్యువేషన్లో సౌండ్ ఎఫెక్ట్స్ వాడకుండా ఉండాల్సిందే. అక్కడ అనిపించింది సీరియల్ లాగా తీశాడని. చాలా రొటీన్ థ్రిల్లర్ టెంప్లేటే ఉంటుంది సిరీస్ అంతా. లైక్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటే యాంగ్రీ యాటిట్యూడే ఉండాలి, కరెక్ట్గా లాస్ట్లోనే ట్విస్ట్లు రివీల్ చేయాలి అని ఫిక్స్ అయి చేసినట్టు ఉంటుంది. అసలు కొత్తగా క్యారెక్టరైజేషన్స్ కూడా ఏముండవు. నార్మల్ బేసిక్ మనం ఆల్రెడీ చూసినట్టే ఉంటుంది అంతా. చాలా తక్కువ రన్ టైం ఉంటుంది. సిరీస్ లాగా ఎందుకు తీశారో తెలియదు. 3 hours లోపలే ఉంటుంది. సిరీస్లో ట్విస్ట్లు కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ట్విస్ట్ చూసినప్పుడు బాగానే అనిపించింది, కానీ మళ్ళీ మళ్ళీ గ్యాప్ లేకుండా వచ్చేసరికి అస్సలు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వరు. సింపుల్గా సిరీస్లో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే మెయిన్ పాయింట్ చాలా బాగుంటుంది అండ్ మెయిన్ క్యారెక్టర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ రాజీవ్ కనకల గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అసలు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే టెక్నికాలిటీస్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి అండ్ సీరియల్ టైప్ ఫీల్ వస్తూ ఉంటుంది. రొటీన్ టెంప్లేట్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది. కొన్ని సీన్స్లో మ్యూజిక్ కూడా ఓవర్ ది టాప్ అనిపించింది. అంటే ఆ సీన్స్కి అంత మ్యూజిక్ అవసరం లేదు. నార్మల్ మెలో డ్రామా మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ సీన్. కానీ నేనైతే చూడమనే సజెస్ట్ చేస్తా. అట్లీస్ట్ ఆ పాయింట్ కోసమైనా చూడండి. సిరీస్లో ఎక్కడ బోర్ కొట్టదు మీకు, కానీ చాలా రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది అంతే. రన్ టైం కూడా చాలా తక్కువ. సింగిల్ సిట్టింగ్లో చూసేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.